భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో ఓటమి చవిచూసిన టీమిండియా రెండవ వన్డేకు సిద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్లో నిలవగలుగుతుంది, లేదంటే సిరీస్ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని బలమైన తుది జట్టుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? భారత తుది జట్టులో చోటు చేసుకునే మార్పులేంటి? ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే కీలకమైన రెండో వన్డేకు అడిలైడ్ ఓవల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. సాధారణంగా అడిలైడ్ పిచ్ బ్యాటింగ్కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంతి బ్యాట్ పైకి చక్కగా వస్తుంది. దీంతో బ్యాటర్లు తమ షాట్లను స్వేచ్ఛగా ఆడడానికి అవకాశం లభిస్తుంది. ఈ మైదానంలో సాధారణంగా అధిక స్కోర్లు నమోదవుతాయి. 280 నుండి 300 పరుగుల స్కోరు కూడా ఇక్కడ సులభంగా ఛేదించబడుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే 320 పైన స్కోరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అడిలైడ్ ఓవల్ చుట్టూ బౌండరీలు చిన్నవిగా ఉంటాయి. ఇది బ్యాటర్లకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్ హిట్టర్లు 6లు 4లు సులభంగా బాదవచ్చు. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ బౌలర్లకు కూడా కాస్త అనుకూలిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో ముఖ్యంగా మొదటి 10 ఓవర్లలో పిచ్పై తేమ ఉంటే పేస్ బౌలర్లకు కొద్దిగా స్వింగ్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో వారు వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి. ఆస్ట్రేలియా పిచ్చులు కాబట్టి పేసర్లు వేగం బౌన్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. వన్డే ఫార్మాట్లో 20 నుంచి 40 ఓవర్ల మధ్య స్పిన్నర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ దశలో పిచ్ కాస్త నెమ్మదిస్తే స్పిన్నర్లు బంతిని గింగిరాడు తిప్పి బ్యాటర్లను కట్టడి చేయగలరు. ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్లు వారి గూగ్లీలతో ఇక్కడ వికెట్లు తీయడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అడిలైడ్ ఓవల్లో జరగబోయేది డే నైట్ మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం చాలా కీలకంగా మారనుంది. మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే బంతి గ్రిప్ సులభంగా దొరుకుతుంది. స్పిన్ బౌలర్లకు కూడా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంతి బాగా టర్న్ అవుతుంది. ఇక రెండవ ఇన్నింగ్స్లో మంచు పడితే బంతి తడిగా మారి బౌలర్లకు గ్రిప్ దొరకడం కష్టమవుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోవచ్చు. దీంతో చేజింగ్ చేసే జట్టుకు ఇది చాలా సులభం అవుతుంది. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. ఇక తుది జట్టు విషయానికొస్తే తొలి వన్డేలో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా అతని అనుభవం, భారీ ఇన్నింగ్స్లో ఆడే సామర్థ్యం కారణంగా తుది జట్టులో అతని స్థానం పదిలంగా ఉంటుంది. శుభ్మన్ గిల్తో కలిసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అంతేకాకుండా విమర్శకులకు బ్యాట్తో హిట్ మ్యాన్ ఎలా సమాధానమిస్తాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొత్త వన్డే కెప్టెన్ గిల్ గత మ్యాచ్లో ఓపెనర్గా విఫలమయ్యాడు. అయితే అతని అద్భుతమైన ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే తిరిగి ఫామ్లోకి వచ్చి జట్టును ముందుండి నడిపించే సత్తా గిల్కు ఉంది. అతని మెరుపు ఆరంభం జట్టు విజయాన్ని ప్రభావితం చేస్తుంది. మరి ఈ మ్యాచ్లోనైనా గిల్ జిగేలనే ఇన్నింగ్స్తో బ్యాటింగ్ చేస్తాడేమో చూడాలి. వన్డే ఫార్మాట్లో నెంబర్ 3 స్థానానికి విరాట్ కోహ్లీ తిరుగులేని ఆటగాడు. తొలి మ్యాచ్లో త్వరగా అవుటైనా కీలకమైన రెండో వన్డేలో అతని అనుభవం, క్రీజులో నిలదొక్కునే సామర్థ్యం జట్టుకు చాలా అవసరం. మొదటి వన్డేలో డకౌట్ అవడంతో కోహ్లీపై విమర్శల వర్షం కురిసింది. మరి విమర్శలకు తన సునామీ లాంటి బ్యాటింగ్తో కోహ్లీ కొదమసింహంలా జూలు విదిల్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక 4వ స్థానంలో వచ్చే శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్లో నిరాశపరిచాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులకు అయ్యర్ ఇబ్బంది పడడం స్పష్టంగా కనిపించింది. అయితే ప్రపంచ కప్కు ముందు ఫామ్ సాధించడం అతనికి, జట్టుకు చాలా ముఖ్యం. 4వ స్థానంలో అతను మెరుగైన ప్రదర్శన చేయాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో, చివర్లో వేగంగా పరుగులు చేయడంలో రాహుల్ కీలకం. మొదటి వన్డేలో మంచి బ్యాటింగ్తో రాహుల్ ఆకట్టుకున్నాడు. స్క్వాడ్లో ధ్రువ్ జురేల్ ఉన్నప్పటికీ రాహుల్ అనుభవం కారణంగా అతని తుది జట్టులో ఉంటాడు. భారత జట్టు ఆల్రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్గా జట్టులో కొనసాగుతాడు. మొదటి వన్డేలో కూడా మంచి బ్యాటింగ్, పర్వాలేదనిపించే బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్ పాత్రను పోషించనున్నాడు. మొదటి వన్డేలో బ్యాటింగ్లో మెరుపులు మెరిపించి నితీష్ రెడ్డి బౌలింగ్లో మరీ అంతగా ఆకట్టుకోలేదు. ఆల్రౌండర్గా సత్తా చూపడానికి అతనికి ఈ మ్యాచ్ ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. ఇక తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడంపై విమర్శలొచ్చాయి. వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న స్పిన్నర్ అవసరం దృష్ట్యా రెండో వన్డేలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ను తీసుకోవచ్చు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ఆసీస్ జోరును అడ్డుకోవడానికి కుల్దీప్ కీలకంగా మారనున్నాడు. సుందర్ బెంచ్కి పరిమితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బుమ్రా జట్టులో లేకపోవడంతో సిరాజ్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రారంభ ఓవర్లలో వికెట్లు తీయడంలో, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో సిరాజ్ ముఖ్య పాత్ర పోషించాల్సిందే.
మొదటి వన్డేలో కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఎడమ చేతివాటం పేసర్ హర్షదీప్ సింగ్ వైవిధ్యమైన బౌలింగ్తో జట్టుకు కీలక బౌలర్గా మారాడు. కొత్త బంతితో అలానే డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే బాధ్యత హర్షదీప్ పై ఉండనుంది. ఇక తొలి వన్డేలో కొత్త బంతిని అందుకున్న హర్షిత్ రాణా ఆశించినంతగా రాణించలేదు. అలా అని నిరాశపరచలేదు. ఎందుకంటే అతడి బౌలింగ్లో ఎడ్జ్ తీసుకుని బౌండరీలు వెళ్లిన బంతులు ఎక్కువగా ఉన్నాయి. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్లు పడగొట్టలేకపోయాడు. ఒక రకంగా హర్షిత్ అన్లక్కీ అని చెప్పొచ్చు. ఒకవేళ అతన్ని పక్కన పెట్టాలి అని భావిస్తే అతని స్థానంలో వన్డేలలో అనుభవం ఉన్న మెరుగైన పేస్తో బౌలింగ్ చేయగల ప్రసిద్ధ కృష్ణకు తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ప్రసిద్ధ యొక్క పొడవైన ఆకారం కారణంగా అతనికి అదనపు బౌన్స్ లభిస్తుంది. అది ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మొదటి వన్డేలో పరాజయం పాలైన భారత్ జట్టు రెండవ వన్డేలో గట్టి పోటీ ఇవ్వడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు వారి సొంత మైదానంలో పటిష్టంగా ఉండడం, తొలి మ్యాచ్లో ఆధిపత్యం చూపడం వలన ఆ జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండు జట్ల ఆటగాళ్ల ఫామ్ అలానే సొంతగడ్డ అనుకూలతలు, భారత్ జట్టు బలహీనతలను దృష్టిలో పెట్టుకుంటే ఆస్ట్రేలియాకు 55%, భారత్కు 45% గెలిచే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ కోహ్లీతో పాటు గంభీర్కు అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గనక రోహిత్ కోహ్లీ జోడీ విఫలమైతే వారిద్దరిపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. వన్డేల నుంచి తప్పించాలి అనే డిమాండ్స్ కూడా ఊపందుకుంటాయి. ఇక గంభీర్ విషయానికొస్తే గిల్, రాహుల్, సుందర్ అలానే హర్షిత్ రాణాలకు గంభీర్ విపరీతమైన ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా ఫ్యూచర్ ఫాస్ట్ బౌలర్ అని గంభీర్ విశ్వసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండవ వన్డేలో గనక హర్షిత్ రాణా జట్టులో ఉంటే అతడు గనక బాగా బౌలింగ్ చేస్తే ఎటువంటి సమస్య లేదు. అలా కాకుండా విఫలమైతే మాత్రం గంభీర్పై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ అగ్ని పరీక్షలో ఈ ముగ్గురు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనే ఆతృత అభిమానుల్లో నెలకొంది. రెండవ వన్డే కోసం పైన చెప్పిన తుది జట్టు ఎలా ఉంది? రెండవ వన్డేలో రోహిత్, కోహ్లీ, గంభీర్ ఎదుర్కోబోయే అగ్ని పరీక్షలో పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.